शरीर नहीं हो। तुम तो आत्मा हो, तुम शरीर नहीं हो। तुम बिन तो जैसे तरकश में, तुम बिन तो जैसे तरकश में तीर नहीं हो। तुम तो आत्मा हो, तुम शरीर नहीं हो। तुम हो तो है शरीर में रोशनी कायम। तुम हो तो है शरीर में रोशनी कायम। तुम रूह हो बदन में तो है जिंदगी कायम। तुम बिन तो जैसे कलश में, तुम बिन तो जैसे कलश में नीर नहीं हो। तुम तो आत्मा हो, तुम शरीर नहीं हो। ये तन तुम्हारा रथ है, तुम इस रथ में हो रथी। ये तन तुम्हारा रथ है, तुम इस रथ में हो रथी। निश्चय विजय तुम्हारी है, प्रभु जो सारथी। कभी न जो अधीर हो, कभी न जो अधीर हो। तुम वो महावीर हो। तुम तो आत्मा हो, तुम शरीर नहीं हो। ఓం శాంతి. ఈరోజు మురళి 12/12/2021. రివాజ్ డేట్ 9/12/89. యోగయుక్త बनने की యుక్తి. యోగయుక్తముగా యుక్తియుక్తముగా తయారయ్యే యుక్తి.
आज बाप दादा अपने सर्व बच्चों में से विशेष 2 प्रकार के बच्चे देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన పిల్లలందరిలో నుండి విశేషమైన 2 రకాల పిల్లల్ని చూస్తున్నారు. ఏక్ హై సదా యోగి, హర్ కర్మ మే యుక్తియుక్త. ఒక రకమైన పిల్లలు ఎలా ఉన్నారంటే సదా యోగయుక్తులు మరియు ప్రతి కర్మలో యుక్తియుక్తులుగా ఉన్నారు. దూసరే యోగి హే లేకిన్ సదా యోగియుక్త నహీ और సదా హర్ కర్మ మే స్వతः యుక్తియుక్త నహీ. రెండో రకమైన పిల్లలు ఎలా ఉన్నారైతే ఎలా ఉన్నారు అంటే యోగిగా అయితే ఉన్నారు కానీ సదా యోగయుక్తంగా లేరు మరియు సదా ప్రతి కర్మలో స్వతహాగా యుక్తియుక్తమైన స్థితి లేదు. मन व बोल कर्म तीनों में से कभी किस्मी युक्तियुक्त नहीं. మనస వాచ కర్మ ఈ మూడింటిలో అప్పుడప్పుడు కొన్నింటిలో యుక్తియుక్తంగా ఉంటే అప్పుడప్పుడు కొన్నింటిలో యుక్తియుక్తంగా ఉండటం లేదు. రెండో రకమైన పిల్లలు. वैसे బ్రాహ్మణ జీవన అర్థ స్వతः యోగిక్ और సదా యుక్తియుక్త. మామూలుగా బ్రాహ్మణ జీవితం అంటే ఎలా ఉండాలి? స్వతహాగా యోగయుక్తంగా మరియు సదా యుక్తియుక్తంగా ఉండవలసిన జీవితము. బ్రాహ్మణ जीवन की अलौकिकता व विशेषता व न्यारा और प्यारापन यही है योगयुक्त और युक्तियुक्त. బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకికత అనండి లేదా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత, బ్రాహ్మణ జీవితం యొక్క అతీత స్థితి, ప్రియమైన స్థితి అంటేనే యోగయుక్త మరియు युक्तियुक्తంగా ఉండే స్థితి. लेकिन कोई बच्चे इस विशेषता में सहज और नेचुरल चल रहे और कोई अटेंशन भी रखते फिर भी सदा दोनों बातों का अनुभव नहीं कर सकते. కానీ కొంతమంది పిల్లలు ఈ రెండు విషయాల్లో యోగయుక్తం యుక్తియుక్తం అనే విషయంలో సహజంగా నేచురల్గానే ఆ స్థితి ఉంటుంది కొంతమంది పిల్లల్లో. మరి కొంతమంది పిల్లలు అటెన్షన్ అయితే పెట్టుకుంటున్నారు అయినా రెండు విషయాల్లో అనుభవం చేయలేకపోతున్నారు అటెన్షన్ పెట్టుకుంటూ కూడా అని చెప్తున్నారు బాబా. ఇస్కా కారణం క్యా? యోగయుక్త యుక్తియుక్తంగా ఉండాలని అటెన్షన్ పెట్టుకుంటూ కూడా కొంతమంది పిల్లలైతే సదా ఈ విషయాన్ని అనుభవం చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? కొంతమందికి ఈజీగా ఉంది ఇది, కొంతమందికి అనుభవం చేయలేకపోతున్నారు అటెన్షన్ పెడుతున్నా కానీ. దీనికి కారణం ఏంటి? नॉलेज तो सभी को है और लक्ष्य भी सभी का एक ही है. फिर भी कोई लक्ष्य के आधार से इन दोनों लक्ष्य अर्थात योगिक और युक्तियुक्त स्थिति की अनुभूति के समीप हैं. और कोई कभी फास्ट पुरुषार्थ से समीप आते लेकिन कभी समीप और कभी चलते चलते कोई ना कोई कारणवश रुक जाते. इसलिए सदा लक्षण के समीप अनुभूति नहीं करते. జ్ఞానమైతే అందరికీ ఉంది, లక్ష్యం కూడా అందరికీ ఒక్కటే ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది లక్ష్యం ఆధారంగా ఈ రెండు లక్షణాలు అంటే యోగయుక్త స్థితి యుక్తియుక్త స్థితి అనుభూతి చేసుకోవటంలో సమీపంగా ఉన్నారు. జ్ఞానం అందరికీ ఒకటే, లక్ష్యము అందరికీ ఒకటే ఇచ్చారు బాబా. అయితే ఆ లక్ష్యం ఆధారం తీసుకుని కొంతమంది యోగయుక్త యుక్తియుక్త స్థితి యొక్క అనుభూతిలో సమీపంగా ఉంటున్నారు. और कोई कभी फास्ट पुरुषार्थ से समीप आते. మరి కొంతమంది ఎలా ఉన్నారంటే అప్పుడప్పుడు ఫాస్ట్ పురుషార్థం చేసి సమీపంగా వస్తున్నారు యోగయుక్త స్థితికి యుక్తియుక్త స్థితికి. కానీ అప్పుడప్పుడు సమీపంగా, అప్పుడప్పుడు నడుస్తూ నడుస్తూ ఏదో కారణాలకు వశమై ఆగిపోవడం ఇలా ఉంటుందన్నమాట. అందువలన సదా లక్షణాలకు సమీపమైన స్థితి అనుభూతి చేయలేకపోతున్నారు వారు. రెండో రకమైన పిల్లలు. सर्व ब्राह्मण आत्माओं से इस श्रेष्ठ लक्ष्य तक नंबर 1 समीप कौन? సర్వ బ్రాహ్మణ ఆత్మల్లోని ఈ శ్రేష్ఠ లక్ష్యం వరకు చేరుకున్న నంబర్ 1 సమీపాత్మలు ఎవరు అంటే, ఇలాంటి శ్రేష్ఠ లక్ష్యానికి చేరుకున్న నంబర్ 1 సమీపాత్మ ఎవరంటే ब्रह्मा बाबा. क्या विधि अपनाई जो इस सिद्धि को प्राप्त किया? ఏ విధిని ఉపయోగించారు బ్రహ్మా బాబా ఇలాంటి సిద్ధి పొందారు? सदा योगयुक्त रहने की सरल विधि है सदा अपने को सारथी और साक्षी समझ चलना.
సదా యోగయుక్తంగా ఉండాలి అంటే సరళమైన విధి, సదా మిమ్మల్ని మీరు సారథి మరియు సాక్షిగా అనుకుంటూ నడవాలి. आप सभी శ్రేష్ఠ ఆత్మ इस रथ के సారథి हो. ఎందుకంటే శ్రేష్ఠ ఆత్మలు మీరందరూ ఈ శరీరం అనే రథానికి సారథిగా ఉన్నారు. రథ్ కో చలానే వాలి ఆత్మ సారథి హో. రథాన్ని నడిపించే ఆత్మ మీరు सारथीगा उन्नारू. ये स्मृति स्वतः ही इस रथ अथवा देह से न्यारा बना देती है, किसी भी प्रकार के देहभान से न्यारा बना देती है. ఈ స్మృతి సారథిని అనే స్మృతి స్వతహాగా ఈ రథం నుండి దేహం నుండి అతీతంగా తయారు చేసి ఉంచుతుంది మనల్ని. ఏ రకమైన దేహ భ్రాంతి నుండైనా అతీతంగా తయారు చేసేస్తుంది ఏ స్మృతి? సారథి అనే స్మృతి. దేహభానితో సహజ యోగయుక్త బన్ జాతే. ఎప్పుడైతే దేహభ్రాంతి నుండి అతీతమైపోతున్నారో ఈ స్మృతితో సహజంగా యోగయుక్తంగా తయారైపోతారు. और हर कर्म में योगयुक्त युक्तियुक्त स्वतः ही हो जाते. ఎవరైతే యోగయుక్త స్థితిలో ఉంటారో ప్రతి కర్మలో స్వతహాగానే युक्तियुक्तंगा तैयार वालों स्वयं को सारथी समझने से सर्व कर्मेंद्रियां अपने कंट्रोल में रहती है. अर्थात सर्व कर्मेंद्रियों को सदा लक्ष्य और लक्षण की मंजिल के समीप लाने की कंट्रोलिंग पावर आ जाती है. స్వయాన్ని సారథిగా అనుకొని ఈ స్మృతిలో ఉంటూ ఉండడం వలన సర్వ కర్మేంద్రియాలు మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సారథిని నడిపించేవాడని అనేది గుర్తుంటే ఆటోమేటిక్గా కర్మేంద్రియాలన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అంటే సర్వ కర్మేంద్రియాలు సదా లక్ష్యం మరియు లక్షణాల యొక్క గమ్యానికి తీసుకురావడానికి సర్వ కర్మేంద్రియాలని అలాంటి కంట్రోలింగ్ పవర్ మనలో వచ్చేస్తుంది సారథి అనేది గుర్తుంటే. स्वयं सारथी किसी भी कर्मेंद्रिय के वश नहीं हो सकता, क्योंकि माया जब किसी के ऊपर भी वार करती है तो माया के वार करने की विधि यही होती है कि कोई ना कोई स्थूल कर्मेंद्रियां अथवा सूक्ष्म कर्मेंद्रियां, मन बुद्धि संस्कार सूक्ष्म कर्मेंद्रियां हैं, इसके परवश बना देते पहले माया. बाबा चपनर स्वयं सारथी అని ఎవరైతే ఆ హోదాలో ఉంటారో ఆ స్థితిలో ఏ కర్మేంద్రియానికి వశం కారు వాళ్ళు. ఎందుకంటే మాయకు వశం అవడము అంటేనే మాయ ముందు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే దాని యొక్క విధి ఇది ఉంటుంది. మాయ యుద్ధానికి వచ్చే విధి ఏం ఉపయోగిస్తుంది అంటే మన పైన ఏదో ఒక స్థూల కర్మేంద్రియమో లేదా మనసు బుద్ధి సంస్కారం అనే సూక్ష్మ కర్మేంద్రియాన్నో పరవశం అయిపోయేలాగా తయారు చేసేస్తుంది. కర్మేంద్రియానికి మనం వశం అయిపోయేలా పరవశం అయిపోయేలా ముందు తయారు చేస్తుంది మాయ. తర్వాత మన మీద అటాక్ ఇస్తుంది అన్నమాట. आप सारथी आत्माओं को जो महामंत्र वशीकरण मंत्र बाप से मिला हुआ है उसको परिवर्तन कर वशीकरण के बजाय वशीभूत बना देते हैं. సారథి అయిన మీ ఆత్మలకు మహామంత్రం వశీకరణ మంత్రం బాబా నుండి ఏదైతే లభించిందో మన్మనాభావ మంత్రం దాని నుండి పరివర్తన చేసేసి మా ఏం చేస్తుంది దాని నుండి మనల్ని మార్చేసి వశీకరణ స్థితిలో ఉండడానికి బదులు వశీభూతులుగా తయారు చేసేస్తూ ఉంటుంది మాయ. और एक बात में भी वशीभूत हुए तो सभी भूत प्रवेश हो जाते, क्योंकि इन भूतों की भी आपस में बहुत యూనిటీ है. ఎప్పుడైతే ఒక్క విషయంలోనైనా వశీభూతమయ్యారనుకోండి మీరు భూతాలన్నీ ప్రవేశించేస్తాయి. ఎందుకంటే ఈ భూతాలకు కూడా పరస్పరం చాలా మంచి యూనిటీ ఉంటుందంట. एक భూత్ आया तो वो सभी का आह्वान करेगा. ఒక భూతంగాని మనం అవకాశం ఇచ్చామంటే అన్ని భూతాలను ఆహ్వానిస్తాయంటది ఆ భూతం. फिर क्या होता है ये भूत सारथी से स्वार्थी बना देते. ఆ భూతాలన్నీ వచ్చేసాక ఏమైపోతుంది సారథి నుండి స్వార్థిగా తయారు చేసేస్తాయి మనల్ని. और आप क्या करते हो
जब सारथीपन की स्मृति में आते तो भूतों को भगाने के युद्ध करते। युद्ध की स्थिति को योगयुक्त स्थिति नहीं कहेंगे, इसलिए योगयुक्त व युक्तयुक्त मंजिल के समीप जाने के बजाय रुक जाते हो और पहला नंबर स्थिति से दूसरे नंबर में आ जाते हो। ఎప్పుడైతే సారథి అనే స్మృతిలోకి వస్తారో భూతాలను తరిమే యుద్ధాన్ని చేయడం మొదలు పెడతారు. సారథిని అనే స్మృతిలో ఉంటే యుద్ధం యొక్క స్థితిని యోగయుక్త స్థితి అని అన్నారు అంటున్నారు బాబా. యోద్ధాగా ఉంటే దాన్ని యోగయుక్త స్థితి అన్నారు. అందువలన యోగయుక్తులు యుక్తియుక్తులు అనే గమ్యానికి సమీపంగా వెళ్ళడం నుండి ఆగిపోతారు. మాయా యుద్ధం స్టార్ట్ అయిందనుకోండి, యోధ అయిపోతే యోగయుక్త యుక్తియుక్త స్థితి అనే గమ్యానికి దగ్గరకు వెళ్ళడం నుండి ఆగిపోతారు అంటున్నారు బాబా. और पहला नंबर स्थिति से दूसरे नंबर में आ जाते हो. అప్పుడు ఏమవుతుంది, మొదటి నంబర్ స్థితి నుండి రెండో నంబర్లోకి వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. सारथी अर्थात वश होने वाले नहीं लेकिन वश कर चलाने वाले. సారథి అంటే వశమై నడిచేవారు కాదు, వశంలో ఉంచుకుని నడిపించేవారిగా ఉంటారు. తో ఆప్ సబ్ కౌన్ హో, సారథి హోనా. మరి మీరందరూ ఎవరు, సారథీలు కదా. సారథి అర్థాత్ ఆత్మ అభిమాని, క్యూంకి ఆత్మ హి సారథి. సారథి అంటే ఆత్మ అభిమానిలు, ఎందుకంటే ఆత్మే సారథి. ब्रह्मा बाप ने इस विधि से नंबर 1 की सिद्धि प्राप्त की. ब्रह्मा बाबा ఈ విధి ద్వారా नंबर 1 అనే సిద్ధిని పొందారు. इसलिए बाप भी इसका सारथी बना. అందువలనే బ్రహ్మా బాబా ఈ విధితో నంబర్ 1 సిద్ధిని పొందారు. ఏ విధి, సారథి, ఆత్మ అభిమాని స్థితి. అందుకే శివ్ బాబా కూడా ఈ రథంలో सारथी अई वच्चारू. सारथी बनने का यादगार बाप ने करके दिखाया. फॉलो फादर करो. సారథిగా తయారయ్యే స్మృతి చైన బ్రహ్మ బాబా చేసి చూపించారు. ఆయన సారథి అయి నడిచారు. దానివల్ల శివ బాబా కూడా రథంలో సారథి కాగలిగారు. కృష్ణార్జునులు సారథి అయి ఉండడం. మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి ఇలా అని చెప్తున్నారు బాబా. सारथी बन सदा सारथी जीवन में अति न्यारी और प्यारी स्थिति का अनुभव कराया, क्योंकि देह को अधीन कर बाप प्रवेश होते अर्थात सारथी बनते, देह के अधीन नहीं बनते, इसलिए न्यारा और प्यारा है. బాబాను ఎలా ఫాలో చేయాలి, బాబా ఏంటి చేసి చూపించారు, సారథిగా అయి సదా సారథి జీవితంలో ఉంటూ అతి అతీతమైన మరియు ప్రియమైన స్థితి యొక్క అనుభవం చేయించారు. బాబా అతీతంగా ఉన్నారు, ప్రియంగా ఉన్నారు, దేహంలో ఉంటూ కూడా అనేది అనుభవం చేయించారు. ఎందుకంటే దేహాన్ని ఆధీనం చేసుకొని బాబా ప్రవేశించేవారు శరీరంలో. అనగా సారథిగా తయారై ఉపయోగించేవారు దేహాన్ని, అంతేగాని దేహానికి ఆధీనమయ్యేవారు కాదు. అందుకే న్యారా మరియు ప్యారా, అతీతం మరియు ప్రియము అనే స్థితి బాబాలో ఉండేది అని చెప్తున్నారు బాబా. ऐसे ही आप सभी ब्राह्मण आत्माएं भी बाप समान सारथी की स्थिति में रहो. అలాగే బ్రాహ్మణాత్మలు మీరందరూ కూడా బాబా సమానముగా సారథి అనే స్థితిలో ఉండండి. ఇది ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. चलते फिरते ये चेक करो कि मैं सारथी अर्थात सर्व को चलाने वाली न्यारी और प्यारी स्थिति में स्थित हूँ. बीच बीच में ये चेक करो. నడుస్తూ తిరుగుతూ ఇది చెక్ చేసుకోండి. నేను సారథి అనగా సర్వులను నడిపించేటటువంటి అతీతమైన ప్రియమైన స్థితిలో
స్థితుడనై ఉంటున్నానా? మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి రోజులోని. ऐसे नहीं कि सारा दिन बीत जाए फिर रात को चेक करो, सारा दिन बीत गए तो बीता हुआ समय सदा के लिए कमाई से गया, इसलिए गवा करके होश में नहीं आना। ये स्वतः नेचुरल संस्कार बनाओ। कौन सा? చెకింగ్ కా. బాబా చెప్తున్నారు మధ్య మధ్యలో చెక్ చేసుకోవటం మానేసి రోజు మొత్తం గడిచిపోయాక రాత్రి చెక్ చేసుకున్నారు అనుకోండి, ఈ గడిచిపోయిన సమయం అంతా మీ సంపాదన నుండి పోయినట్టే కదా. అందువలన పోగొట్టుకున్న తర్వాత అప్పుడు రోజంతా గడిచిపోయాక రాత్రి చెక్ చేసుకొని అప్పుడు మెలకువలోకి రావడం కాదు, అయ్యో టైం అంతా పోయింది అని. అప్పుడు చైతన్యం వస్తే ప్రయోజనం ఏంటి? అందుకే రోజులో మధ్య మధ్యలోని మన మీద మనకి చెకింగ్ వచ్చేసేలాగా ఇది స్వతహాగా నేచురల్ సంస్కారం తయారు చేసేసుకోండి అని చెప్తున్నారు బాబా. जैसे किसी के कोई पुराने संस्कार इस ब्राह्मण जीवन में अभी भी आगे बढ़ने में विघ्न रूप बन जाते हैं, तो कहते हो ना कि ना चाहते भी संस्कारों के वश हो जाते हैं। जो नहीं करना चाहते वो कर लेते हो। जब उल्टे संस्कार ना चाहते कोई भी कर्म करा लेते हैं, तो ये नेचुरल चेकिंग का शुद्ध संस्कार अपना नहीं सकते हो. బాబా చెప్తున్నారు ఎలాగైతే ఏదైనా పాత సంస్కారము బ్రాహ్మణ జీవితంలో ఇప్పుడు కూడా ముందుకెళ్ళడంలో విఘ్నరూపంగా తయారైపోతుందో మీకు, అప్పుడు ఏమంటారు? ఏదైనా సంస్కారం మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటే అప్పుడు ఏమంటారు? వద్దనుకున్నా నేను ఈ సంస్కారానికి వశమైపోతున్నాను అంటారు కదా. ఏది చెయ్యకూడదు అనుకున్నారో చేసేస్తున్నారు సంస్కారానికి వశమైపోయి కదా. ఎప్పుడైతే ఉల్టా సంస్కారాలు వద్దనుకున్నా మీలో ప్రవేశించి ఏదో ఒక కర్మ చేంజ్ చేస్తున్నాయో, అదే మాదిరిగా చెకింగ్ చేసుకునే నేచురల్ చెకింగ్ అనేటటువంటి శుద్ధ సంస్కారం మీరు వద్దనుకున్నా మీలో పనిచేసేలాగా ఎందుకు ఉండకూడదు? తప్పుడు సంస్కారాలు వచ్చేసి మిమ్మల్ని నడిపిస్తాయి, వాటికి ఛాన్స్ ఇచ్చేస్తున్నారు అంటే అలాంటి వాటి దగ్గర కంట్రోల్ పెట్టుకొని నేచురల్ చెకింగ్ అనే సంస్కారమే మీది అయిపోతాయి. వద్దనుకున్నా అదే వచ్చేస్తూ ఉంటుంది. నాలో నాకు చెకింగ్, నన్ను నేను మార్చుకోవటం అనేది ఎంత బాగుంటుంది. ఈ శుద్ధ సంస్కారం కానీ మీది అయిపోతే ఎందుకు మీదిగా చేసుకోలేరు అడుగుతున్నారు బాబా. బినా मेहनत के चेकिंग के शुद्ध संस्कार स्वतः ही कार्य कराते रहेंगे. ఈ నేచురల్ చెకింగ్ అనే సంస్కారం మీలో వచ్చేస్తే శ్రమ పడకుండానే చెకింగ్ యొక్క శుద్ధ సంస్కారం స్వతహాగానే కార్యం చేయిస్తూ ఉంటుంది మీ ద్వారా. ये नहीं कहेंगे कि भूल जाते ये बहुत बिजी रहते हैं. నేచురల్ చెకింగ్ అనే సంస్కారం మీలోకి వచ్చేస్తే ఎప్పుడు మీరు ఈ మాట అన్నారు, మర్చిపోతున్నాను నేను, లేదా చాలా బిజీ అయిపోతున్నాను అందుకే చెకింగ్ చేసుకోలేదు బిజీగా ఉండడం వలన అనే ఈ మాట ఉపయోగించరు. अशुद्ध अथवा व्यर्थ संस्कार है. कई बच्चों में अशुद्ध संस्कार नहीं तो व्यर्थ संस्कार भी है. అశుద్ధ సంస్కారం లేదా వ్యర్థ సంస్కారం అనేది పనిచేస్తుంది ఇంకా పిల్లల్లో. కొంతమంది పిల్లల్లో అశుద్ధ సంస్కారం లేదు కానీ వ్యర్థ సంస్కారాలు కూడా ఉంటున్నాయి అని చెప్తున్నారు బాబా. అశుద్ధం లేకపోయినా వ్యర్థ సంస్కారాలైనా ఉంటున్నాయి కొంతమందిలో.
ये अशुद्ध व्यर्थ संस्कार भुलाते भी नहीं भूल सकते हो। और यही कहती हो कि मेरा भाव नहीं था, लेकिन मेरा ये पुराना स्वभाव है, वह संस्कार है। ఈ అశుద్ధ వ్యర్థ సంస్కారాలు మరవలన్నా మరవలేకపోతున్నారు. మరి మాటలలో ఏం చెప్తున్నారు? వీటికి వశమైపోతున్నారు అశుద్ధ వ్యర్థ సంస్కారానికి. తర్వాత ఏమంటున్నారు? నా భావం అది కాదు, కానీ నా పాత స్వభావం అది, నా పాత సంస్కారం అది, అందుకే నేను వశమైపోయాను. तो अशुद्ध नहीं भूलता, फिर शुद्ध संस्कार कैसे भूल जाता है? అంటే అశుద్ధ సంస్కారాలను మర్చిపోలేకపోతున్నారో, నా భావం కాదు నా స్వభావం అయిపోయింది అని అన్నట్టు మీలో మీకు వచ్చేస్తుందో, శుద్ధ సంస్కారాలు ఎందుకు ఎలా మర్చిపోతున్నారు? మీరు అశుద్ధాన్ని మరవలేకపోతున్నారు. ఆటోమేటిక్గా మీలో పనిచేస్తున్నప్పుడు శుద్ధ సంస్కారాలు ఎందుకు అలా పనిచేయవు? అవి ఎందుకు మర్చిపోతున్నారు అడుగుతున్నారు బాబా. ఎలా మర్చిపోతున్నారు? तो सारथीपन की स्थिति स्वतः ही स्व उन्नति के शुद्ध संस्कार इमर्ज करती है और नेचुरल समय प्रमाण सहज चेकिंग होती रहेगी. కాబట్టి సారథిని అనే స్థితి ఉంటే స్వతహాగానే స్వ ఉన్నతి యొక్క శుద్ధ సంస్కారం ఇమర్జ్ అవుతుంది మనలో. స్వ ఉన్నతి యొక్క శుద్ధ సంస్కారం అంటే స్వయం మీద చెకింగ్ పెట్టుకునే శుద్ధ సంస్కారం. మరియు నేచురల్గానే సమయానుసారం చెకింగ్ జరిగిపోతూ ఉంటుంది వారిలో. ఎవరిలో? సారథిని అనే స్థితిలో ఉండేవారిలో. अशुद्ध आदत से मजबूर हो जाते हो और इस आदत से मजबूत हो जाएंगे. तो सुना सदा युक्त रहने की विधि क्या हुई? అశుద్ధమైన అలవాట్లకు వశమైపోతున్నారు. మరి ఈ అలవాట్లు గట్టి పడిపోతున్నాయి మీలో వశమైపోయాక. కాబట్టి విన్నారా? సదా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలంటే విధి ఏంటి? సారథి బన్ చల్నా, సారథిగా అయి నడుచుకోవటమే విధి. सारथी स्वतः ही साक्षी हो, कुछ भी करेंगे देखेंगे सुनेंगे. సారథిగా ఉండేవారు స్వతహాగానే ఏమొస్తుంది? సారథి అనే స్థితిలో ఉంటే సాక్షి. సాక్షిగా ఉంటూ ఏదైనా కర్మ చేస్తారు, చూస్తారు, వింటారు. साक्षी बन देखने सोचने करने सब में सब कुछ करते भी निर्लेप रहेंगे, अर्थात माया के लेप से न्यारे रहेंगे. సాక్షిగా ఉంటూ చూడడం, ఆలోచించడం, సాక్షి స్థితిలో ఉంటూనే కర్మ చేయడం, ఇలా ఉంటే అన్ని కర్మలలోని ఉంటూ కూడా నిర్లిప్తంగా ఉంటారు వాళ్ళు. అంటే అందరి మధ్య ఉంటూ అన్ని కర్మలు చేస్తూ మాయ యొక్క లేపము పడకుండా మన మీద అతీతంగా ఉంటారు వాళ్ళు. ఎవరు? సాక్షిగా ఉండేవారు. సాక్షి ఎవరు ఉంటారు? సారథి అనే స్మృతిలో ఉంటూ నడిచేవారు. తో పాఠ పక్కా కియానా? ఈ రెండు పాఠాలు పక్కా చేసుకున్నారు కదా ఇప్పుడు. सारथी साक्षी, ब्रह्मा बाप को फॉलो करने वाले हो ना, ब्रह्मा बाप से बहुत प्यार है ना. प्यार की निशानी है समान बनना, अर्थात ఫాలో కర్నా. బ్రహ్మ బాబా పైన చాలా ప్రేమ ఉంది కదా మీకు. ప్రేమ ఉంది అంటే దాని గుర్తు ఏంటి ఉండాలి మీలో? సమానంగా తయారవడం అంటే బాబాను ఫాలో చేయడము. सभी टीचर्स का बाप से कितना प्यार है? టీచర్ అక్కడిని చూసి బాబా అడుగుతున్నారు, టీచర్స్ మీ అందరికీ బాబా మీద ఎంత ప్రేమ ఉంటుంది?
बाप सदा टीचर्स को अपनी सेवा के समीप साथी समझते हैं. బాబా సదా టీచర్ అక్కేలంటే తన సేవలో సమీపంగా ఉండే సాథీలు అనుకుంటారు అంట. तो पहले ఫాలో టీచర్స్ కరేంగే నా. కాబట్టి మొట్టమొదట బాబాను ఫాలో చేయడం అనేది టీచర్స్ చేస్తారు కదా. इसमें सदा यही लक्ष्य रखो कि पहले मैं బాబాను ఫాలో చేసే విషయంలో నేను ముందుంటాను అని లక్ష్యం పెట్టుకోండి. पहले मैं నేను ముందు. ఈర్ష్యా में पहले मैं नहीं वो नुकसान करती. ఒకరితో ఒకరు పోటీ పడి ఈర్ష్య పడడంలో నేను అని ముందుకు రాకండి అలా కదా. ఎందుకంటే దానివల్ల నష్టం కలుగుతుంది. शब्द वही है पहले में, लेकिन ये कि ईर्ष्यावश पहले में, तो इससे पहले के बजाय कहाँ लास्ट पहुंच जाता, फर्स्ट से लास्ट आ जाता. और फॉलो फादर में पहले में कहा और किया तो फर्स्ट के साथ में आप भी फर्स्ट हो जाएंगे. बाबा చెప్తున్నారు మాట అదే పెహ్లే మై నేను ముందు అని. కానీ ఒకటి ఈర్ష్యకు వశమై నేను ముందు అని పోటీ పడ్డం కదా. దానివలన ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్లో ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, లాస్ట్ నెంబర్కి వెళ్ళిపోతారు. ఈర్ష్యకు వశమై పోటీ పడి నేను ముందు అంటే ఫస్ట్ నుండి లాస్ట్కి వచ్చేస్తుంది మీ నంబర్. అలా కాకుండా ఫాలో ఫాదర్ చేయడంలో బాబా సమానంగా తయారై ఉండడంలో నేను ముందుంటాను అన్నారు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఫస్ట్ నెంబర్లో ఉన్న బాబాతో కలిసి మీరు కూడా ఫస్ట్ నెంబర్లోకి వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ ఫస్ట్ అయినా తో సదా ఏ లక్ష్య రఖో కి టీచర్స్ అర్థాత్ ఫాలో ఫాదర్ और नंबर 1 ఫాలో ఫాదర్. బ్రహ్మ బాబా ఫస్ట్ నెంబర్లో ఉన్నారు కదా. కాబట్టి సదా ఇది లక్ష్యం ఉంచుకోండి, టీచర్స్ అంటేనే ఫాలో ఫాదర్ మరియు నంబర్ 1 ఫాలో ఫాదర్. నంబర్ 1లో ఉంటారు ఫాలో ఫాదర్ చేయటంలో. जैसे ब्रह्मा नंबर 1 बना तो फॉलो करने वाले भी नंबर 1 का लक्ष्य रखो. బ్రహ్మ బాబా ఎలా నంబర్ 1 అయ్యారో ఫాలో చేసేవారు కూడా నంబర్ 1 యొక్క లక్ష్యం పెట్టుకోండి. టీచర్స్ సభే ऐसे पक्के हैं ना, हिम्मत है फॉलो करने की. టీచర్స్ అందరూ అటువంటి పక్కా ఉన్నారు కదా, ఫాలో చేసే సాహసం ఉందా అడుగుతున్నారు బాబా. క్యూంకి టీచర్స్ అర్థాత్ నిమిత్త బన్నే వాలి, అనేక ఆత్మకి నిమిత్తం. ఎందుకంటే టీచర్స్ అంటే నిమిత్తం అయ్యేవారు, అనేక ఆత్మల పట్ల నిమిత్తులు మీరు. తో నిమిత్త బన్నే వాళ్ళకి ऊपर कितनी जिम्मेवारी है, నిమిత్తమైన వారిపైన ఎంత బాధ్యత ఉంటుంది. जैसे ब्रह्मा बाप निमित्त रहे ना, तो ब्रह्मा बाप को देख करके कितने ब्राह्मण तैयार हुए. ఏ విధంగా బ్రహ్మా బాబా మొట్టమొదట నిమిత్తమై నిలబడ్డారు. కాబట్టి బ్రహ్మ బాబాని చూసి ఎంతమంది బ్రాహ్మణులు తయారయ్యారు కదా. బాబా నిమిత్తమై నిలబడితే, బాధ్యత తీసుకొని నిలబడితే. ऐसे ही टीचर्स कोई भी कार्य करती हो, चाहे खाना बना रही हो, चाहे सफाई कर रही हो, लेकिन हर कर्म करते स्मृति रहे कि मैं निमित्त हूँ अनेक आत्माओं के प्रति. जो और जैसा मैं करूँगी मुझ निमित्त आत्मा को देख और भी करेंगे. इसलिए बाप दादा सदैव कहते एक तरफ है भाषण करना और दूसरी तरफ है बर्तन मांजना. दोनों ही काम में योगयुक्त युक्तियुक्त. काम कैसा भी हो लेकिन स्थिति सदा ही योगयुक्त और युक्तियुक्त हो. బ్రహ్మా బాబాని చూసి ఎంతోమంది బ్రాహ్మణులు ఎలాగైతే తయారయ్యారో అలాగే టీచర్స్ అక్కేలు కూడా నిమిత్తము అంటే అర్థం ఏంటి, మిమ్మల్ని చూసి ఎంతోమంది బ్రాహ్మణులు తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. టీచర్ అక్కేలు ఏ కార్యం చేసినా, వంట తయారు చేసినా, ఏదైనా శుభ్రం చేసే పని చేసినా
ప్రతి కర్మ చేస్తూ ఇది గుర్తుంచుకోవాలి, నేను నిమిత్తమై ఉన్నాను. అనేక ఆత్మల పట్ల నేను నిమిత్తమై ఉన్నాను. అందరూ ధారణ చేసుకోవచ్చు. ఇది టీచర్స్ ఇంకా ముఖ్యంగా గమనిక పెట్టుకోవాలి. ఎందుకంటే స్థానము అలాంటి స్థానంలో ఉన్నారు కాబట్టి అల్బేలాగా ఉండకూడదు. అలాగనే టీచర్ అక్కేలకే అని కాదు, అందరూ కూడా బాబా మరి బ్రాహ్మణుల్ని నిమిత్తం చేస్తారు కదా. టీచర్ అక్కేలు వెనుక మీరందరూ కూడాను విశ్వాత్మల ఎదురుగా నిమిత్తమై ఉన్నారు. కాబట్టి నేను ఏది చేస్తానో ఎలా చేస్తానో నిమిత్తాత్మ అయినా నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అందువల్ల బాప్ దాదా సదా చెప్తున్నారు, ఒకవైపు ఉపన్యాసం ఇవ్వడం, టీచర్ అక్కలకైతే ఇది ఉంటుంది కదా, కోర్సులు చెప్పడం, క్లాస్ చేయడం, ఉపన్యాసం ఇవ్వడం. ఇంకొక వైపు అంట్లు తోమడం, గిన్నెలు క్లీన్ చేయటం. ఈ రెండు పనుల్లో కూడా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలి. అంటే మనం చేసే పని ఏది ఉన్నప్పటికీ కానీ లోపల స్థితి సదా యోగయుక్తంగా మరి యుక్తియుక్తంగా ఉండాలి. మనము ఏ పని మనకి దొరుకుతుంది, ఏ పని చేస్తున్నా అనేది మేటర్ కాదు. కానీ ఆ పని చేసేటప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి స్థితి? సదా యోగయుక్త మరియు युक्तियुक्त स्थिति. ऐसा नहीं भाषण कर रहे हैं तब तो योगयुक्त रहे और बर्तन मांजना था साधारण काम कर रहे तो स्थिति भी साधारण हो जाए. हर समय फॉलो फादर. सुना? ఇలా ఉండకూడదు. ఉపన్యాసం ఇస్తున్నప్పుడు యోగయుక్తంగా ఉండి శక్తిశాలిగా ఉండి నేను ఉపన్యాసం ఇస్తాను. తర్వాత అంట్లతో మీ సేవలో దిగినప్పుడు, గిన్నెలు క్లీన్ చేసే సేవలో దిగినప్పుడు సాధారణ కర్మ చేస్తున్నాను కాబట్టి నా లోపల స్థితి కూడా సాధారణంగా ఉంటుంది అనేలా ఉండకూడదు. ప్రతి సమయంలో ఫాలో ఫాదర్ చేయాలి. విన్నారా? आगे बैठती हो ना तो बैठने में आगे कितना अच्छा लगता है और सदा आगे बढ़ने में कितना अच्छा लगेगा. టీచర్స్ ముందు కూర్చుంటారు కదా బాబా వచ్చేటప్పుడు, ఎంత బాగా అనిపిస్తుంది మీకు ముందు కూర్చోటం. అలానే సదా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా ఎంత మంచిగా అనిపిస్తుంది. जब भी कोई ऐसा कड़ा संस्कार पीछे करने की कोशिश करे तो ये सीन याद करना. जब आगे बैठना अच्छा लगता तो आगे बढ़ने में क्यों पीछे रहे. तो जब कोई बात आई तो मधुबन में पहुंच जाना और अपनी को हिम्मत उमंग में ले लाना, क्योंकि पीछे रहने वाले तो बहुत आएंगे पीछे. आप लोग भी पीछे रह जाएंगे तो फिर पीछे वालों को आगे करना पड़ेगा. इसलिए सदा यही स्मृति रखो कि हम आगे रहने वाले हैं. पीछे रहना अर्थात प्रजा बनना. प्रजा तो नहीं बनना है ना, प्रजा योगी तो नहीं राजयोगी होना. तो फॉलो फादर. अच्छा, బాబా చెప్తున్నారు, ఏదైనా కఠిన సంస్కారం మీ వెంట పడుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ సీన్ గుర్తు తెచ్చుకోండి. మధుబన్లో బాబా ముందు కూర్చోపెడతారు మమ్మల్ని, ముందు కూర్చుంటాం టీచర్స్. ఇప్పుడు ఈ సంస్కారాలను జయించి నేను ముందుకు వెళ్ళడంలో నేను ఎందుకు వెనుకపడి ఉండాలి అనేది గుర్తు తెచ్చుకోండి. ఏదైనా సమస్య అటువంటిది వస్తే మీ ఎదురుగా బుద్ధి ద్వారా మధుబన్లో చేరిపోండి. మీలో సాహసం ఉత్సాహం తెచ్చుకోండి. మధుబన్లో నేను ముందు కూర్చోవాలని ప్రయత్నిస్తున్నాను కదా, ముందు కూర్చుంటూ ఉంటాను కదా, అలా పురుషార్థంలో కూడా నేను ముందు ఉండాలి. సాహసం వచ్చేస్తుంది అన్నమాట, అది గుర్తు తెచ్చుకుంటే. ఎందుకంటే వెనుక ఉండిపోయారంటే చాలా వెనుక వస్తారు అక్కడ సతయుగంలో, త్రేతాయుగంలో. వెనుక ఉండే వాళ్ళని ముందు పెట్టవలసి వస్తుంది అప్పుడు. అందువలన సదా ఇదే గుర్తుంచుకోండి, నేను ముందు ఉండేవాడిను. వెనుక అయిపోవడం అంటే ప్రజలుగా తయారవడం. ప్రజలు ఎవరు కదా, ప్రజాయోగి కాదు మీరు, రాజయోగిలు కదా.
కాబట్టి ఫాలో ఫాదర్ చెయ్యండి అని చెప్తున్నారు బాబా. फॉरेनर्स क्या करेंगे? फॉलो फादर करेंगे ना, कहाँ तक पहुँचेंगे? सभी फ्रंट में आएंगे. ఫాలో ఫాదర్ చేస్తారు కదా విదేశీయులు కూడా, అందరూ ఫ్రంట్లోనే వస్తారు కదా, మొదటి లైన్లోనే. అడుగుతున్నారు బాబా, జో బి ఆయే హే ఫాలో ఫాదర్ కర్ ఫాస్ట్ और ఫస్ట్ ఆనా. ఎవరైతే వచ్చారో మధుబన్లో మీరందరూ కూడా ఫాలో ఫాదర్ చేస్తూ ఫాస్ట్గా వెళ్ళాలి మరియు फर्स्ट नंबरలో రావాలి. ये नहीं सोचो कि फर्स्ट तो ये क्या आएगा लेकिन फर्स्ट ग्रेड तो बहुत होंगे ना. ఇలా అనుకోకండి, ఫస్ట్ నెంబర్ ఒక్కరిదే ఉంటుంది కదా. అలా అనుకుంటున్నారు ఎప్పుడైనా మేము ఎలా ఫస్ట్ నెంబర్లోకి వెళ్తాము అని. ఫస్ట్ గ్రేడ్లో అయితే చాలామంది ఉంటారు, ఫస్ట్ నెంబర్ ఒకటి ఉండొచ్చు కానీ ఫస్ట్ నెంబర్తో బ్రహ్మ ఆయేగా. లేకిన్ फर्स्ट ग्रेड में तो साथ ही रहेंगे, इसलिए फर्स्ट में आना. ఫస్ట్ నెంబర్లో బ్రహ్మా బాబా వస్తారు కానీ ఫస్ట్ గ్రేడ్లో చాలామంది అతనితో సాథీగా ఉంటారు. అందువలన ఎందులో రావాలి మనం? ఫస్ట్ గ్రేడ్లో వచ్చే అవకాశం ఉంది, వచ్చేయండి అంటున్నారు బాబా. एक फर्स्ट नहीं होगा, फर्स्ट ग्रेड वाले बहुत होंगे, इसलिए ये नहीं सोचो पहला नंबर तो फाइनल हो गया इसलिए सेकंड ही आएंगे, सेकंड ग्रेड में नहीं जाना. ఒక్కరు ఫస్ట్ ఉండరు, ఫస్ట్ గ్రేడ్ అంటే చాలామంది ఉంటారు. అందుకు ఎప్పుడు మీరు ఇలా ఆలోచించకండి, ఫస్ట్ నెంబర్ అయితే బ్రహ్మా బాబా ఫైనల్ అయిపోయింది కదా అందుకే సెకండ్ నెంబర్లో వస్తాంలే అనుకోకండి. ఇలా సెకండ్ గ్రేడ్లో వచ్చేవారిగా కాకండి అని చెప్తున్నారు బాబా. జో ఓటేసో అవ్వల్ అర్జున్, ఎవరు గెలుస్తారో వాళ్ళే ఫస్ట్ నెంబర్లో ఉండే అర్జున్లు అవుతారు అని చెప్తున్నారు బాబా. అవ్వల్ నెంబర్ మన అర్జున్, మొదటి నెంబర్ రావడం అంటేనే अर्जुनुल कावड़म. सबको फर्स्ट में आने का चांस है, सब आ सकते, फर्स्ट ग्रेड बेहद कम नहीं है. అందరికీ ఫస్ట్లో వచ్చే ఛాన్స్ అయితే ఇచ్చారు బాబా, అందరూ రావచ్చు. ఫస్ట్ గ్రేడ్ అన్లిమిటెడ్ ఉంది, తక్కువేం లేదు నంబర్ ఫస్ట్ గ్రేడ్లో రావడానికి. తో సభీ ఫస్ట్ మీ ఆయేంగేనా, పక్కా హై. కాబట్టి అందరూ ఫస్ట్లో వస్తారు కదా, ఫస్ట్ గ్రేడ్లో पक्का है ना. अच्छा, सदा ब्रह्मा बाप को फॉलो करने वाले, सदा स्वतः योगयुक्त रहने वाले, सदा सारथी बन कर्मेंद्रियों को श्रेष्ठ मार्ग पर चलाने वाले, सदा मंजिल के समीप रहने वाले, ऐसे सर्वश्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు? సదా బ్రహ్మ బాబాను ఫాలో చేసేవారికి, సదా స్వతహాగా యుక్త స్థితిలో ఉండేవారికి, సదా సారథిగా తయారై కర్మేంద్రియాలను శ్రేష్ఠ మార్గంలో నడిపించే వారికి, సదా గమ్యానికి సమీపంగా ఉండేవారికి, ఇలాంటి సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనందరం బాబాకి నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. अव्यक्त बाप दादा के जोन वाइज उच्चारे मधुर महावा के इंदौर जोन. अव्यक्त बाप दादा जोन వైజ్గా కలుస్తూ ఇందోర్ జోన్ వాళ్ళతో కలుస్తూ పలికిన మధుర महावाक्यालु. बाप दादा की श्रेष्ठ मत ने श्रेष्ठ गति को प्राप्त करा लिए, ऐसे अनुभव करती हूँ ना. जैसी मति वैसी गति होती है, तो बाप की श्रेष्ठ मत है तो गति भी श्रेष्ठ होगी ना. बाप दादा యొక్క శ్రేష్ఠ మతము శ్రేష్టమైన ప్రాప్తి ఇచ్చింది అని అనుభవం చేస్తున్నారు కదా. ఎలాంటి మతియో అలాంటి గతి ఉంటుంది. కాబట్టి బాబా యొక్క శ్రేష్ఠ మతం మరి మనం పొందే గతి కూడా శ్రేష్ఠ మతం మీద నడిస్తే శ్రేష్ఠ గతి ఉంటుంది కదా. कहते हैं कि जैसे अंत मते वैसे गति, ये क्यों गाया हुआ है?
अंतमते स्वगति అని ఎందుకు గాయనం జరిగింది क्योंकि बाप चक्र के अंत में ही आकर श्रेष्ठ मत देता है तो अंत समय पर श्रेष्ठ मत लेते हो और अनेक जन्म सद्गति को प्राप्त करते हो ఎందుకంటే బాబా ఈ చక్రంలో ఆఖరి సమయంలోనే వచ్చి శ్రేష్ఠ మతం ఇస్తున్నారు అంతిమ సమయంలో శ్రేష్ఠ మతమే తీసుకుంటున్నారు కాబట్టి ఆ తర్వాత ఉండే అనేక జన్మలకు సద్గతి అనేది పొందుతున్నారు అందుకే అంతిమతి సుగతి అని చెప్పారు అంతిమ జన్మలో శ్రేష్ఠ మతం దొరుకుతుంది మీకు దాంతో అనేక జన్మలు సద్గతి పొందుతున్నారు అని చెప్తున్నారు బాబా ఈ సమయ బేహదికి అంతమతే సుగతి శ్రేష్ఠ హో జాతి హై ఈ సమయంలో అనంతమైన అంతమతే సుగతి అనే స్థితి శ్రేష్టమైనది పొందుతున్న మనం तो इस समय का ही यादगार भक्ति में चला आता है एक जन्म की श्रेष्ठ मत से कितने जन्म तक श्रेष्ठ गति प्राप्त करते हो ఈ సమయంలో స్మృతి చిహ్నం భక్తిలో నడుస్తుంది అంతమతే సుగతి అని ఒక జన్మ శ్రేష్ఠ మతం మీద నడిచి ఎన్ని జన్మల వరకు శ్రేష్ఠ గతిని పొందుతున్నారు అని చెప్తున్నారు బాబా सब यादगार इस संगम के ये यादगार क्यों बने क्योंकि इसमें याद में रहकर कर्म करते हर कर्म का यादगार बन गया అన్ని స్మృతి చిహ్నాలు సంగమయుగ నుండి వచ్చే ఆచారాలన్నీ భక్తిలోని ఎందుకు అవి యాదగారుగా తయారయ్యాయి మనము ప్రతి కర్మ యాద్లో స్మృతిలో ఉంటూ చేస్తున్నాం ఇక్కడ సంగమయుగంలో అందుకే ఏమైంది ప్రతి కర్మ యాద్గారుగా స్మృతి చిహ్నంగా తయారైపోయింది బాబా స్మృతిలో ఉండి ప్రతి కర్మ చేస్తాం ఇక్కడ అందుకే మన యొక్క ప్రతి కర్మ అక్కడ స్మృతి చిహ్నంగా తయారైంది భక్తిలో आप अमृत वेले विधि पूर्वक उठते हो तो देखो आपके यादगार चित्रों में भी विधि पूर्वक उठाते कितना प्यार से उठाते है जड़ चित्र लेकिन कितने दिल से स्नेह से उठाते भी है तो खिलाते सुलाते भी है क्योंकि आप इस समय सब याद के विधि पूर्वक करते हो खाना भी विधि पूर्वक खाते हो भोग लगा कर खाते हो ना या जैसे वैसे ही खा लेते हो బాబా చెప్తున్నారు ఉదాహరణ చెప్తున్నారు మీరు స్మృతిలో ఉండే చేసే కర్మ స్మృతి చిహ్నం అవుతుంది కదా ఉదాహరణకు అమృత వేళ విధిపూర్వకంగా మీరు లేచి బాబాని జ్ఞాపకం చేయడం మీరు చేసే కర్మ ఇది దాని గుర్తు అక్కడ ఏం చేస్తారు స్మృతి చిహ్నం దాని గుర్తు చేసేది స్మృతి చిహ్నం అంటారు అక్కడ ఏం చేస్తారు విధిపూర్వకంగా మీ విగ్రహాల్ని మేలుకొల్పుతారు ప్రేమతో పాడి మేలుకొల్పుతారు జడ చిత్రాలే అవి కానీ ఎంత మనసుతో స్నేహంతో ప్రేమ పెట్టి మేలుకొల్పుతారు తెలుసా ఆ పాటలు ఎంత మనసు పెట్టి పాడి మేలుకొల్పటమే కాదు తినిపిస్తారు నిద్రింపచేస్తారు పవళింపు సేవ అంటారు దాన్ని ఎందుకంటే ఈ సమయంలో మీరు స్మృతిలో ఉంటూ ప్రతిదీ చేస్తున్నారు కదా విధిపూర్వకంగా అందుకే అక్కడ మీ విగ్రహాలకు పడుకోబెట్టడం తినిపించటం లేపటం అన్ని విధిపూర్వకంగా చేస్తారు అని చెప్తున్నారు బాబా ఖానా బి విధిపూర్వక కాతే భోజనం కూడా విధిపూర్వకంగా తింటారు కదా మీరు అందుకే మీ విగ్రహాలు కూడా భోజనం విధిపూర్వకంగా నైవేద్యం అర్పిస్తారు మీరు ఎలా తింటారు బాబా మీద ప్రేమ పెట్టుకొని తయారు చేస్తారు తర్వాత ప్రేమగా బాబాకి భోగ్ తినిపిస్తారు తర్వాత మీరు తింటారు అందుకే మీ విగ్రహాల దగ్గర కూడా భోగ్ అర్పించటము ప్రేమతో ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు అంతేనా భోగ్ పెట్టి తింటారు కదా మీరు ఎలా పడితే అలా తినేస్తారా అడుగుతున్నారు బాబా ऐसे तो नहीं किसी को खाना देना है इसलिए जल्दी जल्दी में भोग नहीं लगाया ఇలా ఉండదు కదా ఎవరో వచ్చారు భోజనం పెట్టాలి అందుకే తొందరగా భోగు పెట్టకుండా పెట్టేసాము అలా చేయట్లేదు కదా अगर किसको देना भी है कोई मजबूरी है तो भी पहले अलग हिस्सा जरूर निकालो ऐसे नहीं किसी को खिलाकर पीछे भोग लगाओ विधि पूर्वक खाने से सिद्धि प्राप्त होती है खुशी होती है निरंतर याद सहज रहती है
ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి భోగ్ పెట్టకముందే అలా టైం అయిపోతుంది తప్పదు అంటే కూడా ముందు బాబా భాగం తప్పకుండా పక్కకు తీసేయండి. బాబాకు భోగ్ పెట్టాల్సింది కదా. మరి ఎవరికైతే ఆ భాగం ఇస్తామో వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా మనం ఈ టైం అయ్యాక తినండి అని కూడా మనం చెప్పచ్చు. 12 దాటాక తినండి మీరు, ఈ లోపల మనం ఇక్కడ భోగు పెట్టేస్తాం బాబాకి అలా. అంతేకాని మీరు ఎవరికైనా పెట్టేసి తినిపించేసి తర్వాత బాబాకి భోగు పెట్టకండి అన్నారు బాబా. విధిపూర్వకంగా తినడం వలన సిద్ధి అనేది దొరుకుతుంది. विधिपूर्वक खाने से सिद्धि प्राप्त होती है, खुशी होती है, నిరంతర యాద్ సహజ్ रहती है. విధిపూర్వకంగా మీరు భోజనం చేయడం వలన సిద్ధి అనేది లభిస్తుంది, ఖుషి కూడా పెరుగుతుంది, మీ మనస్సుకు నిరంతర స్మృతి కూడా సహజంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇది కూడా మన యోగం పెరగడానికి ఒక విధి. యోగం ఈజీ కావడానికి మనకి వండేటప్పుడు ప్రేమగా బాబా మీద మనసు పెట్టి ఉండడం, తర్వాత బాబాకు భోగు పెట్టేకే తినడం, ఇది ఒక విధి మన యోగాన్ని పెంచుకోవటానికి. तो अमृत वेले से लेकर रात तक जो भी कर्म करो याद के विधि पूर्वक करो तब हर कर्म की सिद्धि मिलेगी. కాబట్టి అమృత వేళ నుండి రాత్రి వరకు మీరు ఏ కర్మ చేసినా బాబా స్మృతిలో ఉంటూ విధిపూర్వకంగా చేయండి. అప్పుడు ప్రతి కర్మకు సిద్ధి అనేది లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. సిద్ధి అర్థాత్ ప్రత్యక్ష ఫల్ ప్రాప్తి హోతా రేగా. సిద్ధి అంటే ప్రత్యక్ష ఫలం మీకు లభిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. सबसे बड़ी सिद्धि है प्रत्यक्ष फल के रूप में अतीन्द्रिय सुख की अनुभूति होना. విధిపూర్వకంగా నడిస్తే ఏమవుతుంది? ప్రతి కర్మలో సిద్ధి. అన్నింటికన్నా గొప్ప సిద్ధి ఏం దొరుకుతుంది అంటే మీకు అతీంద్రియ సుఖము అనే ప్రత్యక్ష ఫలం అనుభూతి అవుతుంది. అన్నింటికన్నా గొప్ప సిద్ధి ప్రత్యక్ష ఫలం రూపంలో. ప్రత్యక్ష ఫలం అంటే ఇప్పుడే ఈ జీవితంలో ఈ సమయంలో మనం పొందేది ప్రత్యక్ష ఫలం. భవిష్య ఫలం అంటే సతీగల్లో ఇది కొన్ని రోజులు అయ్యే పొందేది భవిష్య ఫలం. ప్రత్యక్ష ఫలంగా మీకు దొరికే అతి గొప్ప సిద్ధి ఏంటంటే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి. ఏం దొరుకుతుంది? అతీంద్రియ సుఖం అనేది అనుభవం అవుతుంది. सदा सुख की लहरों में खुशी की लहरों में लहराते रहेंगे. విధిపూర్వకంగా నడిచి చూడండి ఎలా ఉంటుందంటే సదా సుఖం ఈ కళల్లో ఖుషి కళల్లో అలరాడుతూ ఉంటారు మీరు. పहले ప్రత్యక్ష ఫల్ మిల్తా ఫిర్ భవిష్య ఫల్ మిల్తా है. ముందు ప్రత్యక్ష ఫలం దొరుకుతుంది, తర్వాత భవిష్య ఫలం. इस समय का प्रत्यक्ष फल अनेक भविष्य जन्मों के फल से श्रेष्ठ है. అయితే అనేక జన్మలు పొందే భవిష్యత్ ఫలం కంటే ఈ సమయంలో అనుభవం అవుతున్న ప్రత్యక్ష ఫలం శ్రేష్టమైనది. अगर अभी प्रत्यक्ष फल नहीं खाया तो सारे कल्प में कभी भी प्रत्यक्ष फल नहीं मिलेगा. अभी अभी किया अभी अभी मिला, इसको कहते प्रत्यक्ष फल. ఒకవేళ ఇప్పుడు ప్రత్యక్ష ఫలం మీరు తినలేదు, ప్రత్యక్ష ఫలం అనుభవం కాలేదు, ప్రత్యక్ష ఫలం అంటే అతీంద్రియ సుఖం ఖుషి ఇవి పెరగడం, ఇది మీరు పొందలేదు అంటే మొత్తం కల్పనలో ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఫలం మీకు దొరకదు. ఇప్పుడిప్పుడే పురుషార్థం చేశాను, ఇప్పుడిప్పుడే ప్రాప్తి దొరికింది, దీన్ని ప్రత్యక్ష ఫలము అంటారు. सतयुग में भी जो फल मिलेगा वो इस जन्म का मिलेगा, दूसरे जन्म का नहीं. लेकिन यहाँ जो मिलता है वो प्रत्यक्ष फल अर्थात अभी अभी का फल है. तो प्रत्यक्ष फल से वंचित नहीं रहना, सदा ఫల్ కాత్తేరేనా. సతీగంలో కూడా మీరు ఫలము పొందినా అది ఈ సంగమీగ నుండి తీసుకుని వెళ్ళిన ఫలము అనుభవిస్తారు. కానీ సంగమీగలో దొరికేది ప్రత్యక్ష ఫలం అంటారు. ఇప్పటికిప్పుడే ఫలం అనుభవం కావడం. కాబట్టి ప్రత్యక్ష ఫలం నుండి వంచితులైపోకండి, సదా ఈ ఫలాన్ని తింటూ ఉండండి. ये प्रत्यक्ष फल अच्छा लगता है ना, ఇష్టపడుతుంది కదా ప్రత్యక్ష ఫలం మీకు. ऐसा भाग्य कभी सोचा था भगवान द्वारा फल मिलेगा? ये तो स्वप्न में भी नहीं था.
భగవంతుని నుండి ఇలాంటి ఫలం దొరుకుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? స్వప్నంలో కూడా లేదు కదా. तो जो बात ख्याल ख्वाब में नहीं और वो हो जाए तो कितनी खुशी होती. ఆలోచనలోనే లేదు, అలాంటి ప్రాప్తి దొరికిసిందంటే ఎంత ఖుషి ఉంటుంది. आजकल के अल्पकाल के लॉटरी आती है तो भी कितनी खुशी होती है. అల్పకాలానికి లాటరీ దొరికినా కూడా ఎంత ఖుషి ఉంటుంది. और ये प्रत्यक्ष फल से भविष्य फल हो जाता है. ప్రత్యక్ష ఫలం ఇక్కడ దొరికితే అది భవిష్య ఫలం కూడా ఇస్తుంది. तो नशा रहता है ना, कभी कम कभी ज़्यादा तो नहीं. కాబట్టి నశ ఉంటుంది కదా, అప్పుడప్పుడు తక్కువ అప్పుడప్పుడు ఎక్కువ కావటం లేదు కదా నశ అడుగుతున్నారు బాబా. సదా ఏకర స్థితి మీ ఉడితే చలో, సదా ఏకరస స్థితిలో ఎగురుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. సెకండ్ మీ ఉడ్నా సీక్ గయే హున్నా యా జ్యాదా సమయం లగ్తా హై. సెకండ్లో ఎగరడం నేర్చుకున్నారా లేదా ఎక్కువ టైం పట్టేస్తుందా ఎగరడానికి? సంకల్ప్ కియా और పहुंचे, ఇతनी ఫాస్ట్ గతి హై. సంకల్పం చేయగానే ఎగిరిపోయాము అనేలా అంత ఫాస్ట్ గతిలో మీరు ఎగరడం నేర్చుకున్నారా అడుగుతున్నారు బాబా. अच्छा, इंदौर जन वाले सभी संतुष्ट हो ना, माताएं सदा संतुष्ट हो. कभी परिवार में भी लौकिक द्वारा असंतुष्ट तो नहीं होती, कभी तंग होती हो, कभी चंचल बच्चों से तंग होती हो. ఇందోర్ జోన్ వాళ్ళందరూ సంతుష్టంగా ఉన్నారా? మాతలు సదా సంతుష్టంగా ఉన్నారా? అప్పుడప్పుడు పరివారంలో లౌకికం ద్వారా అసంతుష్టులుగా అయిపోవడం లేదు కదా. ఎప్పుడైనా విసుగు వస్తుందా? అల్లరిగా ఉండే పిల్లలతో విసిగిపోతున్నారా ఇంట్లోని మాతలు అడుగుతున్నారు బాబా. तंग कभी नहीं होना, जितना आप तंग होंगे उतना वो ज़्यादा तंग करेंगे. కానీ ఎప్పుడు విసుగు చెందకండి. పిల్లలు ఒకవేళ అల్లరిగా ఉన్నా విసుక్కోకండి. మీరు విసుగు చెందితే వాళ్ళు ఇంకా ఎక్కువ విసిగిస్తూ ఉంటారు అంటున్నారు బాబా. इसलिए ट्रस्टी बनकर सेवादारी बनकर सेवा करो. అందువల్ల ట్రస్టీగా తయారై సేవాదారిగా తయారై ఉంటూ సేవ చేయండి. ఇంట్లో పిల్లలకు కూడా మీరు సేవాదారిని అనుకుంటూ సేవ చేయండి. మేరా పన్ ఆతా హై తో తంగ్ హోతే హో. నా పిల్లలు అనే భావం ఎప్పుడైతే వస్తుందో అక్కడ విసుగు కలుగుతుంది మీకు. మేరా బచ్చా और ऐसा करता है तो जहाँ मेरापन होता है वहाँ तंग होते, और जहाँ तेरा तेरा आए तो तैरने लगते. तो तैरने वाले हो. కాబట్టి ఎక్కడైతే నాది అనే భావన వస్తుందో, నా పిల్లలు ఇలా చేస్తున్నారు, విసుగు వస్తుంది మీకు. అదే నీది నీది అంటే మీరు తేలుతూ ఉంటారు సాగరంలోని. ఇది తేలుతూ ముందుకెళ్ళిపోగలరు. तो तैरने वाले हो सदा तेरा మన స్వమాన్ में रहना. కాబట్టి సదా నీదే బాబా, నీ పిల్లలు వీళ్ళు ఇలా అర్పించి నడిస్తే స్వమానంలో ఉన్నారు అని అంటారు. దాన్ని స్వమానంలో ఉండడం అవుతుంది. అది మేరా మేరా కేనమైన అభిమానాన తేరా తేరా మాన్న మన స్వమాన్ మీరేనా. నాది నాది అంటే అభిమానాల అహంకారంలో రావడం. నీది నీది అని అర్పించి నడవడం అంటే స్వమానంలో ఉండడం అవుతుంది అని చెప్తున్నారు బాబా. తో సదా స్వమాన్ మే रहने वाले अर्थात तेरा मानने वाले यही याद रखना. కాబట్టి సదా స్వమానంలో ఉండేవాళ్ళు మీరు అంటే నీది బాబా, ఇల్లు నీది, పిల్లలు నీ వాళ్ళు, సంపాదన నీది, నీది నీది అని గుర్తుంచుకోండి. ఇదే స్వమానంలో ఉండేవాళ్ళు అంటారు. अच्छा, डबल फॉरनर्स भी सीख ही लाते हैं, तोड़े हैं, कितनी खुशी रहती उसका वर्णन कर सकते हो. डबल విదేశీయులు తప్పి లభించిన కొద్ది మంది పిల్లలు అయ్యారు బాబాకు ఎంత ఖుషి ఉంటుంది వర్ణించగలరా మీరు? बेहद का बाप है तो प्राप्ति भी बेहद के इसलिए हद की गिनती कर नहीं सकते. అనంతమైన తండ్రి కాబట్టి ప్రాప్తి కూడా అనంతమైనది ఉంటుంది ఇక్కడ. అందుకు హద్దులో మనం లెక్క వేయలేము. బాప్ దాదాతో డబల్ విదేశీ బచ్చోं को తీవ్ర పురుషార్థి की रफ्तार से देख खुश होते. బాప్ దాదా అయితే ఎప్పుడు విదేశీ పిల్లలను తీవ్ర పురుషార్థి పిల్లలు అని
తీవ్ర పురుషార్థులు అనే వేగంలో ఉంటూ చూస్తూ ఖుషి అవుతున్నారు. भारतवासी तो भारत की बातों को जानते हैं, लेकिन ये लोग ना जानते भी इतने समीप तीव्र पुरुषार्थी बने तो कमाल की ना. భారతవాసీలైతే భారతదేశం యొక్క విషయాలు వాళ్ళకి తెలుసు, కానీ వీరికి విదేశీయులకి భారతదేశం యొక్క విషయాలు ఏవి తెలియకుండా కూడా ఎంత సమీపంగా తీవ్ర పురుషార్థి అయిపోయారు. అద్భుతం కదా ఇది. विदेशी तो डबल लकी हो गए. और भारतवासियों को क्या नशा है कि हम ही हर कल्प में अविनाशी भारतवासी बनेंगे. डबल लकी అయిపోయారు విదేశీయులు. అదే భారతీయులకైతే ఏం నశ ఉంటుంది, ప్రతి కల్పంలో అవినాశి ఖండమైనటువంటి భారతవాసీలు మేము అని భారతీయులకి నశ ఉంటుంది. ये नशा है ना, अविनाशी खंड भारत है. हर एक का अपना अपना नशा है. అవినాశి ఖండం భారతదేశమే అని భారతీయులకి నశ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరిది ఎవరి నశ వాళ్ళకు ఉంటుంది. సభీకో భారత్ మే హీ ఆనా పడేగా నా, और आप बैठे ही भारत में हो. అందరూ భారతదేశంలోనే రావాల్సి వస్తుంది కదా. విదేశీయులు కూడా జ్ఞానమేని వారు భారతదేశంలో రావాల్సి వస్తుంది కదా. మరి మీరైతే మీరు కూర్చున్నదే భారతదేశంలో కూర్చున్నారు కాబట్టి భారతీయులకి నశ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, వరదాన్. ఈరోజు మురళి నుండి వరదానం. అప్ని మస్తక్ ద్వారా तीसरे नेत्र का साक्षात्कार कराने वाले सच्चे योगी भव. తమ మస్తకం ద్వారా మూడవ నేత్రం సాక్షాత్కారం చేయించేటటువంటి సత్యమైన యోగిగా కండి. यादगार में योगी के मस्तक पर तीसरा नेत्र दिखाते हैं. స్మృతి చిహ్నంలో స్మృతి చిహ్నంగా యోగిల మస్తకంలో మూడో నేత్రం చూపిస్తారు. आप सच्चे योगी बच्चे भी अपनी मस्तक द्वारा तीसरे नेत्र का साक्षात्कार कराने के लिए सदा बुद्धि द्वारा एक बाप के संग में रहो. सत्यमेन योगी पिल्लल मीर కూడా మీ మస్తకం ద్వారా మూడో నేత్రం యొక్క సాక్షాత్కారం చేయించాలి అంటే సదా బుద్ధి ద్వారా ఒక బాబా సాంగత్యంలోనే ఉండండి. బాబా ప్రేమలోనే ఉండండి బుద్ధి ద్వారా. ఏక్ బాప్ दूसरा हम तीसरा ना कोई. जब ऐसी स्थिति होगी तब तीसरे नेत्र का साक्षात्कार होगा. ఒక్క బాబా, రెండోది నేను, ఈ ఇద్దరం తప్ప మూడో వారు ఇంకెవరు లేరు. ఎప్పుడు ఇలాంటి స్థితిలో ఉంటామో అప్పుడు మూడో నేత్రం మన ద్వారా ఇతరులకు సాక్షాత్కారం అవుతుంది. अगर बुद्धि में कोई तीसरा आ गया तो फिर तीसरा नेत्र बंद हो जाएगा. బాబా నేను తప్ప బుద్ధిలో ఒకవేళ ఎప్పుడైనా మూడో వారు వచ్చేసారు అనుకోండి, మూడో నేత్రం బంద్ అయిపోతుంది. इसलिए सदैव तीसरा नेत्र खुला रहे, इसके लिए याद रखना कि तीसरा ना कोई. అందువలన సదా మూడో నేత్రం తెరవబడి ఉండాలి అంటే దీనికోసం గుర్తుంచుకోవాలి, మూడో వారు ఎవరు లేరు. బాబా నేను, ఇంకా మూడో వారు ఎవరు లేరు అనేది స్మృతిలో ఉంచుకోవాలి. స్లోగన్. ప్రశ్నచిత్ బన్నా అర్థాత్ పరేషాన్ హోనా और పరేషాన్ కర్నా. ప్రశ్నచిత్తులుగా తయారవడం అంటే అలజడిలో రావడం మరియు ఇతరులకు అలజడి కలిగించడము. ప్రశ్నచిత్తులు కావడము అంటే అలజడిలా రావడం మరియు అలజడి కలిగించడము. అందుకు ప్రశ్నచిత్తులు కాకండి, ప్రసన్న చిత్తులు కండి. యోగయుక్త యుక్తియుక్త స్థితి తయారు చేసుకునే యుక్తి బాబా చెప్తున్నారు. సారథి సాక్షి కండి. సారథి అంటే వశమై నడిచేవారు కాదు కర్మేంద్రియాలకు. కర్మేంద్రియాలు అంటే స్థూల ఇంద్రియాలు ఉన్నాయి,
సూక్ష్మ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారం ఉంది. వీటికి వశమై నడవకూడదు, వాటిని మీ వశంలో పెట్టుకొని నడిపించాలి. అప్పుడు సాక్షి స్థితి ఆటోమేటిక్గా వస్తుంది. ఈ రెండు ఉన్నట్లయితే సహజంగా యుక్తియుక్తులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. వారిపైన మాయ వారికి రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వశం అవ్వరు కదా పాత సంస్కారాలకి. మాయ యుద్ధం చేసేది పాత సంస్కారాలకి వశమైపోయే రూపంలో తీసుకొచ్చేసి అప్పుడు యుద్ధం చేస్తుంది అనమాట. వాళ్ళు పాత సంస్కారాలకి వశం అవ్వట్లేదంటే మాయ యుద్ధానికి ప్రయత్నమే చేయలేదు వాళ్ళపైన. ఇంకా ఈ సారథి సాక్షి స్థితి మనలో తయారవడానికి కూడా సారథి స్థితిలో ఎంతవరకు ఉంటున్నాం? నేచురల్ చెకింగ్ యొక్క సంస్కారం మీలో ఉండాలి. ఆటోమేటిక్గా చెకింగ్ అనేది జరిగిపోతూ ఉండాలి. వెంటనే మన స్థితిలోకి మనం వచ్చేస్తూ ఉండాలి. ఎప్పుడో రాత్రి చెక్ చేస్తే రోజంతా పోయినట్టే కదా సంపాదన నుండి. అందుకే మధ్య మధ్యలో ఆటోమేటిక్గా చెకింగ్ అయిపోయే అలాంటి శుద్ధ సంస్కారం మీదిగా చేసుకోవాలి అని చెప్తున్నాను బాబా. అశుద్ధం వ్యర్థం అనేది పోవాలి ఇప్పుడు సంస్కారాల్లో నుండి. బ్రహ్మబాబా మీద ప్రేమ ఉంటే ఫాలో చేయండి అని చెప్తున్నారు బాబా. బాబా సారథి స్థితి, ఆత్మాభిమాని స్థితి బాగా ప్రాక్టీస్ చేశారు. మీరు కూడా ఫాలో చేయండి. న్యారే ప్యారే స్థితి దేహంలో ఉంటూ దీనిలో నేను ముందు అనండి. ఈర్ష్యకు వశమే పోటీ పడేదానిలో నేను ముందు కాదు. బాబా సమానంగా కావడంలో, సారథి అవటంలో నేను ముందు అని ముందుకు రండి. నిమిత్తము అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వంట చేసినా, శుభ్రం చేసినా, ఏ కర్మ చేసినా నేను ఏది ఎలా చేస్తానో నన్ను చూసి అందరూ తయారవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే నిమిత్తము అంటే. ఉపన్యాసం ఇచ్చే సేవ అయినా, గిన్నెలు క్లీన్ చేసే సేవ అయినా కానీ స్థితి లోపల నుండి యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలి. ఉపన్యాసం ఇచ్చినప్పుడు మంచి నశత ఉన్నాము, గిన్నెలతోమే సేవలో ఉండేటప్పుడు సాధారణ కర్మ కదా అని లోపల స్థితి కూడా సాధారణమైపోయింది. అలా ఉండకూడదు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఫస్ట్ గ్రేడ్లో ఛాన్స్ ఉంది. ఫస్ట్ నంబర్ బ్రహ్మాబాబా ఫిక్స్ అయిపోయినా ఫస్ట్ గ్రేడ్లో చాలామంది ఉంటారు. రాజు బ్రహ్మాబాబా అయినా, రాజు కుటుంబము, రాజులతో దగ్గరలో తిరిగే ఫ్రెండ్స్, వాళ్ళ పరివారము ఉంటారు కదా, అందులో ఎందులోనైనా రావచ్చు. అది ఫస్ట్ గ్రేడ్ అయిపోతుంది. దానిలో అయితే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇలా అనుకోవాలి? బ్రహ్మబాబా ఫస్ట్ నెంబర్ అయిపోయారు కదా, అయితే సెకండ్ నెంబర్ అవుదాంలే అని ఎందుకు అనుకోవాలి? ఫస్ట్ గ్రేడ్ ఇంకా ఛాన్స్ ఉంది కదా, ఫస్ట్ గ్రేడ్లోకి వచ్చేయండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ప్రతి కర్మ విధిపూర్వకంగా మీరు బాబా స్మృతిలో ఉంటూ చెయ్యండి. అప్పుడు మీ విగ్రహాల దగ్గర విధిపూర్వకమైన పూజలు జరుగుతాయి. మీకు భోగు పెట్టి విధిపూర్వకంగా తినండి, ఎలా పడితే అలా తినేయడం కాదు అని చెప్తున్నారు బాబా. విధిపూర్వకంగా నడవడం వలన భవిష్య ఫలంతో పాటు ఎప్పటికెప్పుడే ఈ జన్మలోనే సంగమయుగంలోనే ప్రత్యక్ష ఫలం కూడా అతీంద్రియ సుఖము, ఖుషి ఇవన్నీ మీకు అనుభవం అవుతాయి. సుఖయ కళలు, ఖుషియ కళల్లో అలరాడుతూ ఉంటారు మీరు అంటున్నారు బాబా. ఇది భవిష్య ఫలం కన్నా శ్రేష్టమైన ఫలం. ఇది ఈ ప్రత్యక్ష ఫలం నుండి వాంఛితులు అవ్వకండి అని చెప్తున్నారు బాబా. నాది నాది అంటే అహంకారం వస్తుంది, నీది నీది అంటే స్వమానంలో ఉంటాం. కాబట్టి నా పిల్లలు, నా ఇల్లు అంటారు, మళ్ళీ విసుగు చెందిపోతుంటారు. నీ వారు బాబాను అప్పచెప్పేయండి, మీకు విసుగు చిరాకు మీకు రాదు అంటున్నారు బాబా. మీ మస్తకంలో మూడవ నేత్రం సాక్షాత్కారం కావాలి అంటే ఒకటి బాబా, రెండు నేను, మా ఇద్దరు తప్ప మూడవ వారు ఇంకా లేరు. ఈ స్థితి మీరు ఎంత పెంచుకుంటారో అంత మూడో నేత్రం మీ ద్వారా సాక్షాత్కారం అవుతుంది అందరికీ అని చెప్తున్నారు బాబా. యోగిలు అంటేనే మూడవ నేత్రం తెరుచుకుని ఉండేవారు. స్లోగన్: ప్రశ్న చిత్తులు అవ్వడం అంటే అలజడిల రావడం, మరి ఇతరులకు అలజడి కలిగించటము. అచ్చా, ఓం శాంతి. సాయంత్రం
6:30 నుండి కామెంటరీతో యోగం ఉంటుంది. తర్వాత దాది క్లాస్ చదివి వినిపిస్తాను. ఓం శాంతి. सबको प्यार दो, सबको प्यार दो, सबके प्यारे बन जाओगे। सबको प्यार दो, सबके प्यारे बन जाओगे। भगवान के तुम बच्चे जग में अच्छे कहलाओगे। भगवान के तुम बच्चे जग में अच्छे कहलाओगे। सबको प्यार दो, सबके प्यारे बन जाओगे। सबको प्यार दो, सबके प्यारे बन जाओगे। जाति धर्म के चक्कर में